బాలకృష్ణ గారు రియాక్ట్ అవ్వండి సార్. ఇప్పుడు వెంకటరెడ్డి గారు చెప్తా ఉన్నట్లు ఇందాక మీరు అడిగారు ఏది పక్కన వాళ్ళ పిల్లలు ఏదో అడిగారు, ఒకసారి అడగండి సార్ అదేంటో. ఒకసారి రాజు గారు ఇందాక అరుణ గారిని క్వశ్చన్ అడిగారు, అదేంటో ఒకసారి చెప్పండి. పక్కనోడి పిల్లానికి పుట్టిన బిడ్డకు తండ్రిని అని అనుకునే రకంగా ఉన్నారు అని చెప్పేసి ఆవేశంగా మాట్లాడారు వెంకటరెడ్డి గారు. నేను పిల్ల లేదు సార్, మళ్ళీ మీరు కాదు ఒక్క నిమిషం రాజు గారు, పక్కనోడు పెట్టినటువంటి బిడ్డని మనం తండ్రిని చెప్పుకున్నాం. వెంకటరెడ్డి గారు 2019 నుండి 24 వరకు ఇట్లాంటివి అయిపోయింది కాబట్టి ఇట్లాంటి మాటలు మీరు మాట్లాడకపోతే చాలా పద్ధతిగా ఉంటది. రెండో విషయం, ఈ అన్నట్టే మా మీనింగ్ అదేలే గానీ, మీరు ఆ మాట అనకపోయినా మీనింగ్ అదేలే గానీ 19 నుండి 24 వరకు ఈ అని రిజల్ట్ ఏమైందో చూశారు. నేను కూడా అంటా, మరి మా రెండు పార్టీలకు కలిపి ఉన్నటువంటి మహిళా ఎమ్మెల్యేలు అంత లేదు మీ స్ట్రెంత్ అసెంబ్లీలో. ఏడబెట్టుకుంటాం మొహం పర్లేదు, మహిళలంటే మాకు గౌరవం ఉంది, మహిళలంటే మాకు గౌరవం ఉంది, మహిళలు తక్కువ చేసి మహిళలంటే గౌరవం ఉంది, కరెక్టే, కాదంటలేదు. మీకు మొన్నటిదాకా 0 ఉన్నాయి రాజ్యసభలో, మీరు మాట్లాడిన మాటలు మొన్నటిదాకా మీకు 0 ఉన్నాయి రాజ్యసభలో, ఈ రోజు లాక్కుంటే వచ్చేస్తున్నాయి కదా. 82,000 నెలకు ₹1 ఇస్తే వచ్చేస్తున్నాయి కదా. 0 ఉన్నాయండి మొన్నటిదాకా రాజ్యసభ, పక్కన వాళ్ళు లాక్కుంటే వచ్చేస్తున్నాయి కదా ఇప్పుడు బలం వచ్చేస్తున్నాయి కదా. మొన్నటిదాకా ఒక కార్పొరేషన్ కూడా లేదు, ఇప్పుడు పక్క లాక్కుంటే వచ్చేస్తున్నాయి కదా. ఆపండి ఆ భాష, డిబేట్ లో ఆపండి బ్రదర్ వెంకటరెడ్డి గారు. అవును, పక్కన నుంచి లాక్కుంటే వచ్చేస్తాయి కదా, మనకి కావాల్సింది అదే కదా. మనకి ఎప్పుడు విషయం ఉండదు, పక్కన నుంచి లాక్కోవడమే కదా. ఎక్కడ పుట్టాడు ఎలా పుట్టాడు అనే భాష డిబేట్ లో ఆపండి కనీసం. మరి మీరు లాక్కుంటుంది ఏంది? మీరు సక్రమంగా పనిచేస్తే సక్రమంగానే మాట్లాడతారు, మీ వంకర బుద్ధికి వంకరగానే మాట్లాడతారు, మీకు అర్థం అవుతుంది. మీటింగుల్లో మీ అంతర్గత మీటింగుల్లో మీకు ఒక కార్పొరేషన్ లేదు, ఇప్పుడు ఎలా వచ్చింది పుట్టారని డిఎన్ఏ టెస్టులు తెచ్చుకోండి మీ ఇంటర్నల్ మీటింగ్ లో. డిబేట్ లో ఒక్క మాట నేను అడిగిన దానికి సూటిగా సమాధానం చెప్పండి. ఎందుకు వస్తాయి? రాజు గారు ఎన్నికలలో ఒక్క నిమిషం, ఎన్నికలలో ఒక్క కార్పొరేషన్ కూడా వీళ్ళకి లేదు. ఈ రోజు ఎక్కడి నుంచి వచ్చింది? సక్రమంగా వచ్చిందా అక్రమంగా వచ్చిందా? ఎట్ట లాక్కుంటే వచ్చింది? ఎట్ట లాక్కుంటే వచ్చింది? ఎట్ట లాక్కుంటే వచ్చింది? డబ్బులు ఇస్తే వేశారు, అమ్ముడు పోయారని సస్పెండ్ చేస్తాం పార్టీ నుంచి. పార్టీని సస్పెండ్ చేస్తే మీ దగ్గర పోయారు తర్వాత. అదే మీరు ఎప్పుడు మీ బుద్ధంతా వంకరే కదా. నీతిగా నిజాయితీగా ఒక్కరోజు కూడా బతకరా? మీ బతుకులే అంతా మారరా? అరే గెలిచిన అడ్డదారులు గెలిచారు, ఇప్పుడన్నా కొంచెం సక్రమంగా బిహేవ్ చేయండి. మారరా? మీ బతుకులు అంతేనా? మీ తెలుగుదేశం వాళ్ళ బతుకంతా అంతేనా? ఏ రోజు సక్రమంగా ఉండరా? మొత్తం అక్రమ బతుకేనా? పార్టీని అక్రమంగా లాక్కుంటారు, ఇప్పుడు ఎమ్మెల్యేలను అక్రమంగా లాక్కుంటారు, నాయకులు అక్రమంగా లాక్కుంటారు. ఏం బతుకులు అయినా అవునవును, అసలు మిమ్మల్ని చూసి మీ ఒడ్డు పడుగు మొత్తం చూసి వాళ్ళు పరిగెత్తుకొని వచ్చేట్లేదు. మీ ఎమ్మెల్యేలు కూడా మీకు ఓటు వేయకుండా మా ఎమ్మెల్సీకి ఓటేసి గెలిపించారు. గెలిచాం ఇప్పుడు కార్పొరేటర్ లో సక్రమంగానే గెలిచాం. హైదరాబాద్ రింగ్ రోడ్ లో 10 కోట్లు, తర్వాత మంగళగిరిలో ఇంకో 10 కోట్లు ఇస్తే వేశారు. చేసుకోండి. ఇప్పుడు 82,320 ఓట్ల మెజారిటీతో ఇక్కడ గెలిచాం. మీ పరిస్థితి ఏంటి? ఇప్పుడేమో ఈవీఎంల మీద పడి రిగ్గింగ్ చేసుకుంటే 97 కూడా వస్తాయి, 1,00,000 కూడా వస్తాయి. గుద్దుకుంటే 1,00,000 మీద పడాను అండి. వెంకటరెడ్డి గారు చెప్పండి, ఈవీఎంల గురించి పెద్ద చర్చ పెట్టుకుంటే మంచి టాపిక్ వస్తుంది. వెంకటరెడ్డి గారు ఖచ్చితంగా పెడదాం. ఈవీఎంల గురించి ఇప్పుడు పెడదామా? ఇంకొక అరగంట ఎక్స్టెండ్ చేసి మొత్తం మీ బతుకంతా అక్కడే బయటపడింది. మొత్తం మీ బతుకంతా అక్కడే బయటపడింది. అసెంబ్లీకి మాకు ఒక ఓటు వచ్చి పార్లమెంట్ కి 477 ఎట్లా వచ్చినాయో, బ్యాటరీ ఛార్జీలు ఎలా పెరిగినాయో, ఓకే సార్, ప్లీజ్ 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 రాజుగారు చెప్తా ఇస్తాను సార్, మీకు ఇస్తాను. అరుణ్ గారు
రోజు అదొక రాజు గారు display 8:16 అయింది. నేను మీకు ఇచ్చి కూడా హాఫ్ అన్ అవర్ అయింది. మీరు ప్లే చేస్తారా నేను చూపించమంటారా? ఒక్క నిమిషం ప్లే చేస్తాను. ఓకే, ఒక్క నిమిషం. రాయపాటి అన్న గారు, వెంకటరెడ్డి గారు కొన్ని క్లిప్పింగ్లు పంపించారు. అవేదో చూడాలి. ఒకసారి పీసారు, ఒకసారి ప్లే చేయండి, బాక్స్ లో ప్లే చేయండి. అది ఒకసారి